హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో లాస్ట్ డే అండి. ఈరోజు నేను చాగళ్ళు అయితే వెళ్ళిపోతున్నాను నర్సాపురం నుంచి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే దోశ, ఒక ఎగ్ అయితే తిన్నానండి. ఇంకా మేమైతే బస్ స్టాప్కి అయితే వచ్చేసాము. మాతో పాటు అమ్మ, చిన్నమ్మ కూడా వచ్చారండి. మా అమ్మ, చిన్నమ్మ నవడూరు మెచ్యూర్ ఫంక్షన్కి అయితే వెళ్తున్నారు. సో బస్ స్టాప్ వరకు వచ్చారు. వాళ్ళేమో అటు సైడ్ బస్సు అయితే ఎక్కేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ నేను మా పిల్లలు అయితే కూర్చున్నామండి. జస్ట్ ఇప్పుడే నిడదోలు బస్సు వెళ్ళిపోయిందంట. సో ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే కానీ మాకు నిడదోలు బస్సు అయితే రాదు. సో మేము వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. కొద్దిసేపటికైతే బస్సు అయితే వచ్చేసిందండి. ఇంకా మేము బస్సు అయితే ఎక్కేసాము. కరెక్ట్గా మేము 11:12 ఆ టైంకో 11:30 టైంకో ఎక్కామండి బస్సు. మేము చాగల్ వెళ్ళేసరికి 2 o'clock అయిపోయింది అనమాట. అంటే మేము నర్సాపురం నుంచి నిడదోలు వరకు ఒక బస్సు, నిడదోలు దిగిన తర్వాత నిడదోలు నుంచి చాగళ్ళకి ఆటో అయితే ఎక్కాలి. 10 kilometers ఉంటుందండి నిడదోలు నుంచి చాగళ్ళకి. సో చాగళ్ళు ఈ మెయిన్ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర దిగేసి ఈ లోపలికి నడుచుకుంటూ వెళ్తే వచ్చేస్తుందండి మా హౌసు. నేను చాగళ్ళు వ్లాగ్స్ చేసినప్పుడు మీకు చూపించాను కదా ఈ టెంపుల్స్ అన్నీని. సో అందుకని ఇంకేమీ మీకు చూపించట్లేదు. మా మనుని నాకు ఇవ్వే అంటే లేదు నేనే మోస్తానని పరుగులు పెట్టేస్తుందండి. అయితే మోయలేకపోయింది. అంటుంది నా చేతులు పొడుగైపోయినాయి, అందుకనేసి సంచి నేలకి తాకేస్తుందంట. దాని చేతులు చిన్నవి అయ్యి ఉంటే కనుక తాకకపోయేదంట. అలా చెప్తుంది అనమాట కబుర్లు. ఇంకైతే చాగళ్ళు మా అత్తయ్య వాళ్ళ వీధికి అయితే వచ్చేసామండి ఇక్కడికి. ఇంకా ఇల్లు అయితే మాత్రము అప్పుడు రీమోడలింగ్ అవి చేపిస్తున్నామని చెప్పాను కదా. సో ఫైనల్గా ఇల్లు ఎలా ఉంది ఏంటి అని ఈ 2 రోజులు చాగల వ్లాగ్స్ అయితే మీకు చూపిస్తానండి. చాలా బాగుందండి ఇల్లు, చాలా హ్యాపీగా కూడా అనిపించింది. ఇంకా అయితే లోపలికి అయితే వెళ్తున్నాము. మొత్తము ఇంటి పని మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. పెయింటింగ్స్ వర్క్ అన్నీ వేసేసారు. అప్పుడు ఎలా పడితే అలా ఉండేది కదా ఇల్లు. ఇప్పుడు చూడండి ఎంత మంచి లుక్ అయితే వచ్చిందో ఇల్లు అయితేని. మొత్తం పెయింట్లన్నీ వేసేసారు. పిచ్చి పిచ్చిగా ఉన్న ఇల్లంతా మాత్రము మొత్తం కలర్ఫుల్గా గ్రీన్ కలర్తో మా అత్తయ్య గారు మొక్కలతో నింపేశారనమాట. పెద్దగా ఆకలేమీ వేయట్లేదులేండి. ఎందుకంటే తేగలు అవి తీసుకొచ్చాను కదండి. బస్సులో కూర్చుని శుభ్రంగా తేగలు మరమరాలు తింటూ కూర్చున్నాము. కానీ 2 అయిపోయింది కదా, భోజనం చేయండి అన్నారు. అత్తయ్య గారు అయితే పప్పుచారు కాశారండి. అలాగే మావయ్య గారు అయితే కొరమేను చేప అయితే తీసుకొచ్చారంటండి. మా మావయ్య గారికి మాకు ఏది ఇష్టం కాదు అని అన్నీ తెలుసండి. నాకు చేపల కూర అంటే చాలా ఇష్టము. బట్ భవానికి వండుకోవడం రాదు కదా అనేసి మావయ్య గారు మేము వచ్చినప్పుడు ప్రతిసారి చేపలు అయితే తీసుకొస్తారనమాట. ఫుల్గా తినేసామండి అన్నం అయితే. చాగళ్ళు అయితే వచ్చేసామండి. లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మా అత్తయ్య గారు అయితే చేపల కూర వండారని చెప్పాను కదా. చేపల కూర చాలా బాగుంది. ఫుల్ అయితే తినేసాము. లాస్ట్ టైం వచ్చినప్పుడు మీకు ఈ మొక్కలు చూపించాను కదా, చిన్న చిన్న మొక్కలండి లాస్ట్ టైము. ఇప్పుడు చూసారా ఎంత పెద్ద పెద్ద మొక్కలు అయిపోయాయని. ఈ కొంచెం ప్లేస్లోనే మా అత్తయ్య గారు చాలా మొక్కలు అయితే పెంచారండి. ఇవన్నీ వంకాయ మొక్కలు. వీటికి పెద్ద పెద్ద వంకాయలు కాస్తున్నాయి పొడుగ్గా. ఒక వంకాయ చూపిస్తాను. ఇదిగోండి పొడుగ్గా ఒక ఇలాంటి వంకాయలు అయితే కాస్తున్నాయి. కింద ఉన్నాయి, మీకు కనిపించవు. ఇంకోండి ఇవి ఏంటి బంతిపూల మొక్కలు కూడా ఉన్నాయి. చిక్కుడుపాదండి. మా వారికి చిక్కుడుకాయ చాలా ఇష్టము అని చెప్తాను కదా. మా చాగలు చిక్కుడుకాయలు చాలా ఇష్టం అనమాట. దీంట్లో పెద్ద పెద్ద గింజలు ఉంటాయి. ఇంకో మావి గారు ఇలాగ పందిరేసుకున్నారు. దీనిపైన చిక్కుడుకాయ. నెక్స్ట్ ఇంకోండి దొండపాదు. చివరి ఇట్లా దొండకాయ చూపిద్దు. ఇగో దొండపాదు చివరికి వచ్చేసినట్టుందండి. ఇంకోండి చిన్న దొండకాయ అయితే ఉంది అక్కడ ఒకటి. బంతి పువ్వులు, టమాటా, ఇవన్నీ వంకాయలు. ఈ లైన్ అంతా వంకాయ మొక్కలు. అక్కడ చూపిస్తున్నారు అదంతా చిక్కుడుపాదండి. ఆ పక్కనేమో ములక్కాడ, అక్కడ మందారం. చాలా చెట్లు అవుతుంది. ఇంక ఇదైతే మాత్రం కొబ్బరి చెట్టు. అది కొబ్బరి చెట్టు. కొబ్బరి చెట్టు వేసారు నానమ్మ. 3 రోజులకి ఇలా పెద్దగా ఎదిగేస్తుంది కొబ్బరి చెట్టు. చాను కొబ్బరి చెట్టు. కొబ్బరి ఏంటండి నేను కనకాంబరం పువ్వులు. కనకాంబరంలో మళ్ళీ 2 రకాలు ఉంటాయి కదా, ఇది ఒక రకం అనమాట. ఇంక ఈ పక్కంతా ఇలాగ పువ్వుల మొక్కల కోసం ఖాళీగా వదిలేసారండి. ఎదగట్లేదు మరి అక్కడ. ఇదిగోండి ఇది ఒక చిక్కుడుపాదు. పైకి వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను. పైన ఇంకా ఉంటాయి. ఇవన్నీ చిక్కుడుపాదు. ఇవన్నీ కనకాంబరం మొక్కలు. ఎదగట్లేదు. అక్కడ ఆనపకాయ పాదు ఉంది. ఆనపకాయ పాదు మీకు చిక్కుడుకాయ పాదు ఉంది. చిక్కుడుకాయ పాదు కూడా ఉంది అందులో. ఆనపకాయ చిక్కుడుకాయ పాదులు అయితే ఉన్నాయండి. సో మా గార్డెన్ చూడండి ఎంత చల్లగా ఉందో. మా చాగలు భలే గాలేస్తుంది.
ఇది డాబా మెట్ల దగ్గర పెట్టారండి అత్తయ్య ఆనపకాయ పాదు. చూడండి ఎంత ఎత్తిందో, ఎంత పెద్దగా వచ్చిందో చూసారా. ఇదిగో ఆనపకాయ. అయితే ఈ ఆనపకాయ ఎప్పటి నుంచో దాన్ని అలాగే వదిలేశారు, విత్తనాల కోసం అనేసి అత్తయ్య దాన్ని అలాగా కాయను కొయ్యకుండా వదిలేశారండి. ఇక్కడ ఇదేమో ఆనపకాయ పాదు ఇలా కుళ్ళిపోతా వస్తుంది కింద. మా చెట్టు టమాటా ఇలాగే కుళ్ళిపోతున్నాయి కింద, సేమ్ ఇది అలాగే వస్తుంది. సో ఆనపకాయలు చాలా పిందులు ఉన్నాయి చూడండి. ఇదంతా ఆనపకాయ పాదు. ఇందాక నేను మీకు చూపించాను కదండి, బాత్రూమ్ వెనకాల కూడా చిక్కుడుకాయ పాదు వేశారు అనేసి. ఇంకోండి చిక్కుడుకాయ పాదు. అసలు ఈ చిక్కుడుకాయ ఒక్కసారి తింటే ఇంక వదలము, అంత టేస్టీగా ఉంటాయి ఈ చిక్కుడుకాయలు. ఇందులో మళ్ళీ 2 రకాలు, ఎరుపు పచ్చన. ఇదిగోండి ఆనపకాయ పాదు అలాగ బాత్రూమ్ పక్కన పెట్టింది. ఇలా పైకి ఎక్కిచ్చారు కదా, మెట్లంతా ఎక్కేసినాయి. ఇంక ఇదిగోండి డాబా అంతా ఇలా వచ్చేసింది. నాకు ఇలాగ గ్రీన్ కలర్ ఎక్కువగా చూసినప్పుడు ఎంత హ్యాపీనెస్ వస్తుందో తెలియదండి, చాలా హ్యాపీగా ఉంటుంది. అయితే ఇది పల్లెటూరు కదా, ఆనపకాయని 10 రూపాయలకి ఇస్తామన్నా కూడా ఎవరు తీసుకోవట్లేదంటే, ఎవరింటికాడ వాళ్ళు మొక్కలు పెంచేసుకుంటారు కదండి. సో బోల్డ్ పిందేసేసింది ఆనపకాయ. నాకు తెలిసి ఈ ఆకుల మధ్యలో 1-2 కాయలైనా ఉండే ఉంటాయి. నిన్నే కోస్తున్నామని చెప్పారు అత్తయ్య గారు ఫోన్లో, ఆనపకాయలు కోస్తున్నాము అని చెప్పారు. నేను కోసేసినట్టున్నారు. సో మా చాగలు చూసారండి ఎంత గ్రీన్గా బాగుందని. మా అత్తయ్యకి ఇలాగ మొక్కలు పెంచుకోవడం చాలా ఇష్టము, నాకు ఇష్టమేనండి. కానీ మాకు హైదరాబాద్లో ఇంత ప్లేస్ లేదు కదా. ఎప్పటికైనా నేను మా వారిని అంటాను ఇలా మొక్కలు పెంచుకుందాం శ్రీవారు అనేసి. సో కిందకి చూపిస్తాను చూడండి, డాబా పై నుంచి కింద ఇలా ఉంటుంది అనమాట. చూసారా ఎంత బాగుందో, గ్రీన్గా చాలా అందంగా అయింది. సీతాఫలం అంటది. ఇంకా ఈవినింగ్ అయితే అత్తయ్య నేను కలిసి మినుములు కొనుక్కోవడానికి అయితే వెళ్తున్నామండి. మినుములు 90 రూపాయలు అంట కేజీ, సున్నుండ్లకు ఉంటాయి అనేసి. తర్వాత ఏంటంటే దీన్ని బద్ద చేసేసుకుంటే ఇడ్లీకి ఉంటుంది కదా అనేసి మినుములు కొనుక్కోవడానికి అయితే వచ్చామండి. నేను హైదరాబాద్ తీసుకెళ్ళడానికి ఒక 2 కేజీలు తీసుకున్నాను. మా అమ్మకి నర్సాపురం తీసుకెళ్ళడానికి ఒక 4 కేజీలు తీసుకున్నానండి. అత్తయ్యకి ఒక 2 కేజీలు తీసుకున్నాను. మొత్తం ఇలాగా 720 రూపీస్ అయ్యింది 8 కేజెస్కి. ఇంకా తర్వాత మినుములు బాగున్నాయి కదా, ఇంకో 2 కేజీలు ఇచ్చేసుకో అన్నారు మావయ్య గారు. ఇంకొక 2 కేజీలు కూడా ఇచ్చేసుకుంటే ఇవన్నిటిని మిల్లు దగ్గరికి తీసుకెళ్ళిపోయి బద్ద చేపించేసుకున్నాం అనుకోండి, ఇడ్లీకి అయితే ఉంటుంది. సున్నుండ్లకు కావాలనుకుంటే బద్ద చేపించకుండా డైరెక్ట్ వేపించేసుకోవచ్చు. ఇంకా మినుములు తీసుకుని నేను అత్తయ్య అయితే ఇంటికైతే వెళ్తున్నామండి. దారిలో అందరూ మినుములు బాగున్నాయి అంటే చెప్పండి, మేము కూడా కొనుక్కుంటామనేసి అడుగుతున్నారు. బాగున్నాయండి అనేసి అంటున్నాను. ఇంకా మా గార్డెన్ అయితే చూసారు కదండి, రేపైతే కూరగాయలన్నీ హార్వెస్ట్ చేస్తాము. రేపు వ్లాగ్ అస్సలు స్కిప్ చేయొద్దు, చాలా బాగుంటుంది. ఇంకా మినుములు ఇంటికాడ పెట్టేసి నేను మా వారు కలిసి ఇప్పుడు దొమ్మేరు అయితే వెళ్తున్నామండి. దొమ్మేరులో మా ఇంకొక అత్తయ్య గారు ఉన్నారు, పెద్ద అత్తయ్య గారు అవుతారన్నమాట. వాళ్ళ హస్బెండ్కి హెల్త్ బాగాలేదు అనేసి అత్తయ్య గారు చెప్పారు. సరే చూసి చేతులు ఎంతో కొంత పెట్టు వద్దాము, హాస్పిటల్ ఖర్చులు ఉంటాయి కదా అనేసి ఇప్పుడు దొమ్మేరు అయితే వెళ్తున్నాము. ఈరోజు నేను వ్లాగ్ పెట్టలేదండి, ఆ రోజు చాలామంది వీడియో పెట్టలేదు ఏంటి బావని అని అడిగారండి. అసలు నెట్ అసలు స్వీట్ లేదండి, ఆ రోజంతా బస్ జర్నీలో ఉన్నాం మేము, వీడియో అయితే అప్లోడ్ అవ్వలేదన్నమాట. ఇంకా దొమ్మేరులో మాత్రము నెట్ చాలా ఫాస్ట్గా అవుతుందండి. దొమ్మేరులో అప్పటికి ఎక్కిందనమాట, అప్పటికి వీడియో అప్లోడ్ అయ్యేసరికి 6 అయిపోయింది. ఇంకా 6కి వీడియో పెట్టినా నాకు వ్యూస్ రావండి, అందుకని ఇంకా పెట్టలేదు. ఇంకొండి దొమ్మేరు అయితే వచ్చేసాము. మావయ్య వాళ్ళ ఇల్లు ఇదేనండి. మా మావయ్య గారికి అన్నయ్య అవుతారన్నమాట ఇతను. ఇక్కడైతే మాత్రము చిన్నది మెట్ల మీద పచ్చిమిరపకాయ మొక్క వచ్చి దానికి పచ్చిమిరపకాయలు కూడా కాస్తున్నాయండి. మెట్టు లోపల నుంచి వచ్చేసింది ఈ పచ్చిమిరపకాయ మొక్క. నేనైతే భలే ఆశ్చర్యపోయాను, ఇంత కొంత ఉంది మొక్క అప్పుడే కాయలు కాసేస్తుంది ఏంటి అనేసి చూస్తున్నాను అనమాట. ఇంకా మావయ్య గారు మేము వచ్చాము అనేసి కూర్చోవడానికి కుర్చీ అవి తీసుకొచ్చారు. రీసెంట్గా అటుకులు ఆడిచ్చారంటండి 2-3 డేస్ క్రితము. అత్తయ్య గారు అటుకులు తినమ్మని పెట్టించారు, ఎంత బాగున్నాయోనండి. అత్తయ్య అయితే నేను తినలేదనేసి కవర్లో ప్యాక్ చేసి ఇచ్చేసారు ఇంటికి. మాది డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మార్నింగ్ అత్తయ్య గారు పప్పుచారు కాసి చేపలు ఉండేది కదా, సో ఇప్పుడు అదే వేసుకుని అయితే మేము డిన్నర్ చేసేసాము. ఇంకా పిల్లలైతే మాత్రము అత్తయ్య వాళ్ళతో పడుకుంటారని ఆ గదిలోకి వెళ్ళిపోయారు. నేను కూడా ఇంకా ఫ్రెష్ అయిపోయానండి, స్నానం చేసేసి నైట్ వేసేసుకున్నాను. ఇంకా మరి నాకు తెలిసి మను మ్యాక్సిమం అత్తయ్య వాళ్ళ దగ్గర పడుకోదు, కొద్దిసేపు పడుకుని మళ్ళీ వచ్చేస్తుందేమో. ఇంకా అయితే ఇల్లు కూడా శుభ్రం చేసేసానండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను, పడుకుంటాం మేము. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో వస్తే అంటే బై బై, గుడ్ నైట్.